తెలుగు టాయ్ కలెక్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన దగ్గర 2 కొత్త టాయ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి బైక్, రెండోది సైకిల్. ఇవి రెండు కూడా డైకాస్ట్ అనమాట. కాకపోతే బైక్ వచ్చేసి ప్లాస్టిక్, సైకిల్ వచ్చేసి మెటల్ డైకాస్ట్ అనమాట. ఈరోజు ఈ రెండు కూడా మనం అన్బాక్స్ చేద్దాం, చూసేద్దాం ఇవి ఎంత క్వాలిటీ బాగున్నాయి అండ్ ఇవి ఆడుకోవడానికి ఎలా ఉంటాయి అండ్ కలెక్టబుల్సా కాదా, ఈ రెండు మనం చూసేద్దాం ఈరోజు. లెట్స్ గో. దగ్గర ఉంది డ్యూకాటీ డైకాస్ట్ బైక్. ఇదైతే ఒరిజినల్ మోడల్ అయితే కాదు, ఈవెన్ డైకాస్ట్కి కూడా కాపీ అన్నమాట. ఇది ఒరిజినల్ అయితే కాదు. సో చూడడానికైతే బైక్ అయితే చాలా బాగుంది. ఇది 1:18 స్కేల్ మోడల్ అనమాట. సో దీంట్లో వీళ్ళు మనకి ఇచ్చినారు లైట్ అండ్ సౌండ్. లైట్ అండ్ సౌండ్ ఏంటో కూడా చూద్దాం. అండ్ ఈ బైక్ ముందుకెళ్తుందా లేకపోతే మనమే దీన్ని డ్రైవ్ చేయాలా, ఎలా చేయాలా అనేది కూడా చూద్దాము. దీనికి 2 వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ అలాయ్ మోడల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద వీల్స్ అయితే 2 ఉన్నాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్. స్టాండ్ ఇచ్చినట్టున్నారు దీనికి. చూద్దాం. దీనికి లైట్స్ అండ్ సౌండ్ కూడా వస్తాయంట. ఇది ఒరిజినల్ మోడల్ కాదు, రిప్లికా అనమాట. మోడల్ రిప్లికా. ఇది డైకాస్ట్ స్కేల్, 1:18 డైకాస్ట్ స్కేల్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాం మరి. ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట మన ఛానల్లో. చూద్దాం ఇది ఎంత బాగుందో. పిల్లలకి నచ్చచ్చు, కానీ ఎంత డ్యూరబిలిటీ ఉందనేది చూద్దాం మనం. కలర్ అయితే చాలా బాగుంది. రెడ్ అండ్ సిల్వర్, గోల్డెన్ ఇంజిన్ కలర్ ఇచ్చినారు. టైర్స్ ఉన్నాయి. స్టాండ్ అయితే ఉంది ఇక్కడ మనకి. సో స్టాండ్తో నిలబెట్టచ్చు అనమాట. బైక్ అయితే నిలబడింది. అండ్ స్టాండ్ తీసేస్తే దీనికి ఎలాంటి మెకానిజం అయితే లేదు, జస్ట్ వెహికల్ ముందుకి వెనక్కి అయితే కదులుతుంది. హ్యాండిల్ కూడా టర్నింగ్ ఉంది మనకి, చూడొచ్చు. నెక్స్ట్ దీనికి సౌండ్ అండ్ లైట్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. కింద మనకి 3 బ్యాటరీస్ అయితే ఇచ్చున్నారు. మేడ్ ఇన్ చైనా. ఇది 3x1.45 volts AG3 టైప్ బ్యాటరీస్ అయితే మనం తీయాలి. చూద్దాం దీనికి మరి ఎలా ఉంది. బైక్ స్టార్ట్ అయినట్టయితే సౌండ్స్ వస్తున్నాయి. ఫ్రంట్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి, ఏంజల్ లైట్స్. వావ్, వీల్ రొటేట్ అవుతుంది, చైన్ కూడా రొటేట్ అవుతుంది, స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్, చూడొచ్చు. బైక్ ఇలా ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది అన్నమాట. సూపర్. గోల్డెన్ కలర్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. వీల్ కూడా రబ్బర్ అన్నమాట. ఇదంతా క్వాలిటీ అయితే బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఏరోడైనమిక్స్కి ఇవి కూడా స్పాయిలర్స్ కూడా ఇచ్చినారు ఫ్రంట్లో. సీట్ కూడా బాగుంది. మొత్తం అయితే ప్లాస్టిక్కే ఉంది మోస్ట్లీ. ఐ థింక్ ఇది మాత్రం డైకాస్ట్ మెటల్ అనుకుంటా, మిగతా అంతా ప్లాస్టిక్ అయితే ఉంది. ఇదంతా చూడొచ్చు మనం. టైర్లు అయితే బాగానే తిరుగుతున్నాయి. సస్పెన్షన్ కూడా ఉంది. బైక్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో స్పోర్ట్స్ బైక్ అన్నమాట ఇది. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, ఈవెన్ కలెక్టర్స్ కూడా చేయొచ్చు. కానీ ఇది డైకాస్ట్ మోడల్ రిప్లికా కాబట్టి దీని మీద ఒరిజినల్ నేమ్ అయితే లేదు. డ్యూకాటీ బదులు డ్యూఆటీ కోర్స్ అని ఉంది. సో మోడల్ అయితే చాలా బాగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ క్రాక్స్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. పెయింటింగ్ కానీ అంతా చాలా డీసెంట్గా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఇది. నైస్. నెక్స్ట్ మనం మన సైకిల్ అయితే చూసేద్దాం. దాన్ని కూడా అన్బాక్స్ చేసేద్దాం మనం. ప్రస్తుతానికి బైక్ని అయితే సైడ్లో పెడుతున్నాను నేను. ఎవరైనా ఈ క్యారెక్టర్ పేరు తెలిస్తే చెప్పండి, యానిమే చూసేవాళ్ళు. నాకైతే యానిమే అంత ఐడియా లేదు, బట్ మోడల్ బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మన దగ్గర ఉంది 1:10 మెటల్ బైసైకిల్ టాయ్. ఇది సిమ్యులేషన్ మినీ ప్రొఫైలింగ్ అలాయ్ బాడీ అయితే ఉంది. దీనికి పెడల్స్ కూడా రొటేట్ అవుతాయంట.
ఫాలో యువర్ డ్రీమ్స్ ఫాస్టర్. ఇవి మనకి డూప్లికేట్ కూడా ఉన్నాయి. ఇది ఒరిజినల్ కాస్ట్ నేను కొన్నదైతే అరౌండ్ 650 రూపీస్ ఎంతో పడింది నాకు, 700 రూపీస్ నియర్ బై టాయ్ షాప్లో. ఈ బాక్స్లో వచ్చే కాకుండా వీటికి డూప్లికేట్ కూడా వస్తున్నాయి. చూడ్డానికి ఇలానే ఉంటాయి కానీ వీటంత బాగా అయితే లేవు. కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అది పిచ్చిగా ఉంది, అంత బాగాలేవు అవి. ఇదైతే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేసి చూద్దాం. ఓ, మన బైక్ కడికి కింద పడిపోయాడు. ఓకే ఓకే, ఇది బైక్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు, దీనికి బ్లూ కలర్ టైర్స్ వచ్చాయి, స్టాండ్ వచ్చింది. ఇది బాడీ మొత్తం మెటల్ ఉందన్నమాట. సీట్ కూడా ఉంది, హ్యాండిల్ రొటేట్ అవుతుంది. వీల్స్ కూడా మనం చూడొచ్చు. వీల్స్ కూడా ఇవంతా ప్లాస్టిక్ అనుకుంటా, ఇవైతే ప్లాస్టిక్ వీల్స్, రిమ్స్ అంతా. ఓ, ఇక్కడ మనం చూడొచ్చు, మనం పంచర్ చేసుకునే ఇది కూడా ఉంది మనకి. వాల్ కూడా ఇచ్చినాడు, చాలా డీటెయిల్డ్గా ఉంది. వాటర్ బాటిల్ కూడా ఇచ్చినాడు దీంట్లో. వాటర్ బాటిల్ రిమూవ్ అయితే అవ్వట్లేదు, స్క్రూ వేసేసి టైట్ చేస్తున్నారు దీనికి. ఇంక మనం పెడలింగ్ చూద్దాం ఎలా ఉందో. వావ్, దీనికి కూడా పెడల్ తొక్కితే సైకిల్ ముందుకు వెళ్తుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దాం మనం ఎలా ఉంటుందో. వెళ్తుంది కానీ స్కిడ్ అయితే అవుతుంది. కొంచెం మీద కూర్చొని తొక్కితే వెళ్తుందో తెలీదు. కానీ ఇదైతే ఒరిజినల్ చైన్ అయితే కాదు, ఇది రబ్బర్ బ్యాండ్ టైప్ అన్నమాట. అండ్ ఈ టీత్ వీల్ కూడా లేదు, ఇది పక్కన ఉంది. బట్ బ్రేక్ కేబుల్ అయితే చాలా డీటెయిల్డ్గా చాలా బాగుందన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ సైకిల్. ఇదైతే మీకు నియర్ బై టాయ్ షాప్ ఇక్కడ ఉన్నా అంటే ట్రై చేయొచ్చు, లేదంటే అమెజాన్ లింక్ ఇస్తాను నేను, అందులో పర్చేస్ చేసుకోవడానికి. బోత్ బైక్ అండ్ టాయ్ సైకిల్ రెండు, అందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు మనం. పిల్లలు ఆడుకోవడానికి డైకాస్ట్ కలెక్టర్స్కి టాయ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా చూద్దాం, ఇంకా కొత్తగా వేరే వేరే ఐటమ్స్ కూడా మనం టాయ్స్ అన్లాక్ చేద్దాం తొందరలో. అన్బాక్సింగ్ అని చాలా చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.